హైదరాబాద్ కు ఓ బ్రాండ్ ఇమేజ్ ఉందని, హైదరాబాద్ బిర్యానీకి ఓ చరిత్ర ఉందన్నారు తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ. ఆహారాన్ని కల్తీ చేసి సిటీ పరువు తీయొద్దని హోటల్ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు మంత్రి. ఆహారాన్ని కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. గత నెల నగరంలోని పలు ప్రముఖ రెస్టారెంట్లలో ఫుడ్ కమిషన్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో నివ్వెరపోయే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పాడైన పదార్థాలు, కల్తీ వస్తువులతో వండుతున్నట్టు తెలిసింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ అయ్యారు. హోటల్ నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు గతంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి హైజీన్ నిర్వహించడంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే తాజాగా సిటీలోని ప్రముఖ హోటల్స్ అసోసియేషన్లతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి కొంతకాలంగా వెలుగులోకి వస్తున్న ఆహార కల్తీ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజాం కాలం నుండి హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందన్నారు. కానీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెలుగు చూస్తున్న అంశాలు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్నామని, ఈ క్రమంలో హోటల్ యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి సూచించారు.